ఏ వరుసలో చెప్పాను నాకు తెలియదు, చెప్తా. మిమ్మల్ని చెప్పమన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఏదో చెప్పారండి, గంటన్నర 2 గంటలు బాగా చెప్పారు అనుకోండి. జీఎస్ స్వామి వారు ఒకసారి బదరికాశ్రమంలో ఉపన్యాసం చెప్పారు. మేము ముందు రోజు బయలుదేరి వచ్చేసాం. మధ్యలో ఒక చోట ఆగినప్పుడు మన వాళ్ళంతా కలిశారు. స్వామీజీ మీరు లేరు, రాత్రి స్వామి ఎంత అద్భుతంగా చెప్పారండి అన్నారు. ఏం చెప్పారమ్మా అన్న. అద్భుతంగా చెప్పాను. అదే ఏం చెప్పారమ్మా అన్న. ఏం చెప్పారంటే నేనేం చెప్తానండి, మరి విన్నావు కదా, అద్భుతం అన్నావు, ఏదో చెప్పమ్మా 2 మాటలు. ఒక ఆవిడ చెప్పిందండి, ఏదో కరక్కాయ కథ చెప్పారండి, భలే బాగుందండి. కరక్కాయ కథ గుర్తుంది కానీ బదరికాశ్రమం వైభవం చెప్పారు, అది మాత్రం ఆవిడకి గుర్తులేదండి. మనకి కథలు, కాకరకాయలు, జోకులు గుర్తుంటాయి తప్ప అవి కూడా ఎందుకు అంటే మధ్యలో ఎవరు నిద్రపోకూడదని మధ్యలో అలా అలా చమత్కారాలు వేయాలి. లేకపోతే అలాగే కూర్చుని ఓంకారం కాదు, అక్కడ చమత్కారాన్ని నిద్ర వస్తుంది. అందుకని మధ్య మధ్యలో చమత్కారాలు ఉండాలి. వాళ్ళకి అవే గుర్తున్నాయి తప్ప మిగతా అదేం గుర్తులేదండి. ఏమన్నా అడిగితే అది స్వామే చెప్పాలండి, మనమేం చెప్తామన్నారు. ఇంకెందుకు చెప్పండి.